హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. సో మీకు thumbnail చూడగానే ఈ విషయం ఆల్రెడీ అర్థమై ఉంటుంది. చాలా మంది ఫ్రీక్వెంట్లీ అడుగుతున్నారు కుంభమేళకి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. చాలామంది అయితే అడుగుతున్నారు అసలు ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అక్కడ, వెళ్ళడానికి ఎట్లా ఏంటి అని చెప్పేసి. సో ఎక్కువ మనం ఏంటి సింపుల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా వచ్చేసి ఏంటంటే ఈ మహాకుంభమేళ దాదాపుగా ఇక్కడ చూసుకుంటే కనుక మనకు జనవరి 13 నుంచి మొదలు పెడితే దాదాపు ఫిబ్రవరి 26 వరకు అయితే ఈ మహాకుంభమేళ అయితే జరగనుంది. యూపీలో ఉన్నటువంటి ప్రయాగ్రాజ్ దగ్గర అయితే ఈ మహాకుంభమేళ అయితే జరగనుంది, త్రివేణి సంగమం. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఈ మహాకుంభమేళకి వెళ్ళడానికి మనకు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే రోడ్డు మార్గం, అదేవిధంగా రైలు మార్గం, అదేవిధంగా విమానం, అంటే విమానంలో వెళ్ళడానికి కూడా మనకు ఆప్షన్ ఉంది. సో మొదటి చూసుకుంటే కనుక రోడ్డు మార్గం ఏదైతే ఉందో, చాలామంది ఏంటంటే యువకులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అయితే చాలామంది ఎక్కువ, అంటే చాలా తక్కువ ఉంటారు. వాళ్ళైతే బైక్లో వెళ్ళడం, సో లేదంటే కార్లో, అంటే ఇట్లా రోడ్డు మార్గంలో వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తారు. సో వాళ్ళకైతే జనరల్గా మ్యాప్స్ పెట్టుకుంటే కనుక మ్యాప్ పరంగా అయితే వెళ్ళొచ్చు. బట్ ఎక్కువ జర్నీ అయితే జరగడం ఉంటుంది, ఎందుకంటే చాలా దూరం కాబట్టి ఎక్కువ టైం అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఏదైతే ఈ రైలు మార్గం చూసుకుంటే కనుక మనకు దాదాపు 24 గంటల నుంచి 30 గంటల వరకు అయితే సమయం పడుతుంది. అది మన తెలుగు రాష్ట్రాలు, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక, ఇటు తెలంగాణ నుంచి చూసుకుంటే కనుక కాచిగూడ, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి మనం ప్రయాగరాజ్ దగ్గరికి అయితే డైరెక్ట్ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఏపీలో చూసుకుంటే కనుక తిరుమల నుంచి కానీ, లేదంటే అక్కడి నుంచి పలు రైల్వే ప్రాంతాల నుంచి కూడా విశాఖపట్నం నుంచి కానీ డైరెక్ట్ మనకు ప్రయాగరాజ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఆ ట్రైన్స్ అయితే చాలా వరకు అవైలబుల్ ఉంది. అయితే ఇప్పుడు మహాకుంభమేళ సందర్భంగా చూసుకుంటే కనుక అక్కడ ట్రైన్లో కూడా టికెట్స్ ధరలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది వెళ్ళొచ్చిన వారు అనడం కూడా జరుగుతుంది. సోషల్ మీడియాలో వరకు కూడా చూసాము. జనరల్గా మనము ట్రైన్లో కూడా బుకింగ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి రేపు ఎల్లుండి వెళ్తున్నామని కాకుండా ఒక వారం నుంచి లేదంటే ఒక 10 రోజుల ముందే కనుక మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే కనుక మీకు చాలా తక్కువ ధరకే ఆ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మీరు ఏదైతే ఈ దక్షిణ రైల్వేకి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆ యాజమాన్యం కూడా ఈ మహాకుంభమేళకు వెళ్ళడానికి దాదాపు 56 ట్రైన్లను అయితే వారైతే పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు దక్షిణ రైల్వేకి సంబంధించిన వెబ్సైట్లో ప్రతి రైలు ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది, ఎంత టికెట్ పడుతుంది, మీరు ఎలా బుక్ చేసుకోగలుగుతారు అని చెప్పేసి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది రైల్వే సంబంధించింది. విమానం గురించి మాట్లాడుకుంటే కనుక విమానం వెళ్ళేవారు కూడా హైదరాబాద్ నుంచి కనుక, లేదంటే ఏపీలో నుంచి కనుక ఏదైతే ఎయిర్పోర్ట్స్ ఉంటాయో ఆ ఎయిర్పోర్ట్ నుంచి మీరు డైరెక్ట్ ప్రయాగరాజ్ను, అక్కడ మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి దగ్గర సో మీరు అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే విమానంలో వెళ్ళడానికి కూడా మీకు ఎక్కువ టైం అయితే ఏమంటుందో ఒక 1 అవర్స్లో మీరు అయితే అక్కడికి వెళ్ళిపోతారు యూపీకి. అయితే ఈ సందర్భంలో కూడా మనం ఒకటి గమనించుకోవాలి. ఏరోప్లేన్లో ఎవరైతే వెళ్ళేవారు ఉంటారో సో వాళ్ళైతే ఒక 10 రోజులు 15 రోజులు, అవసరమైతే ఒక నెల రోజుల ముందు బుక్ చేసుకున్నా తప్పలేదు. ఎందుకంటే ఎక్కువ ఛార్జెస్ అయితే పడుకుంటుంది. మీరు బిఫోర్ బుక్ చేసుకుంటే తక్కువ ఛార్జెస్ పడతాయి. అదేవిధంగా అక్కడ మీరు ఏదైతే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీకు అక్కడ ప్రయాగరాజ్లో కూడా చాలా వరకు అయితే ట్యాక్సీస్ అవైలబుల్గా ఉంటాయి. అయితే ప్రయాగరాజ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాగరాజ్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ దగ్గర ఒక 15 కిలోమీటర్స్ అంతే. అయితే ఈ 15 కిలోమీటర్స్కి ఎంత అవుతుంది? మా అయితే ఒక 500 లేదంటే 300 అని మీరు అనుకోవచ్చు. లేదు, దాదాపు అక్కడ ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు అయితే 1500 వరకు కూడా ఛార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పండగ, అంటే మహాకుంభమేళ టైం కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడే ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళైతే అలా అడిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మేబీ ఏమైనా మాట్లాడుకుంటే కనుక తగ్గే అవకాశాలు ఉంటాయి. సో మీరు దాదాపు ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాగరాజ్ అయితే డైరెక్ట్ ట్యాక్సీలో త్రూగా వెళ్ళొచ్చు. అదేవిధంగా మీరు అక్కడ చూస్తే కనుక కొన్ని బ్యాటరీ వెహికల్స్ కూడా కనబడతాయి. సో వాళ్ళు కూడా మీకు డైరెక్ట్ అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో ఆ ప్లాన్ ప్రకారం అయితే మీరు ఆ త్రివేణి సంగమం దగ్గరికి అయితే చేరుకోగలుగుతారు. ఇదైతే మనకు ట్రాన్స్పోర్ట్. సో ఎలా వెళ్ళాలి ఏంటి అని ఇక్కడ మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే వెళ్ళేవారు ఉంటారో వాళ్ళు ఒకరోజు మేము వెళ్ళొస్తాము, మేము వెళ్ళి అలా ప్రయాగరాజ్ దగ్గర స్నానం చేసేసి అక్కడ దర్శనం చేసుకొని వస్తామని చెప్పేసి అనుకుంటే మీకు అక్కడ ఎలాంటి వసతి కానీ లేదంటే స్టేయింగ్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఒకరోజు ప్రయాణమే కాబట్టి ఎవరైతే 2-3 మేము ఒక వారం రోజులు ఉంటాం, ఒక 4-5 రోజులు ఉంటాం, అక్కడ అన్ని దర్శనం చేసుకుంటాము చూస్తామని చెప్పేసి అనుకుంటే కనుక మీరు
మీరు తప్పకుండా ఆ ప్రయాగరాజ్ దగ్గరలో మీకు టెంట్స్ ఉంటాయి. ఆ టెంట్స్ కూడా మీరు మహాకుంభ మేళలో వెబ్‌సైట్‌లోకి వెళ్ళి బుక్ చేస్తే గనుక మీకు అక్కడైతే స్టేయింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటదని చెప్పొచ్చు. అయితే మహాకుంభ మేళ వెళ్ళిన తర్వాత మేము అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయంటే మొదట చూసుకుంటే గనుక అలోపి మందిర్. దాని తర్వాత చూసుకుంటే గనుక హనుమాన్ మందిర్ అండ్ ఆనంద్ బాగ్. చివరిగా మాట్లాడుకుంటే గనుక యూపీ వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మీకు కుంభమేళ స్నానం అయిన తర్వాత మేము తప్పకుండా అయోధ్యకి వెళ్తామంటే మీకు అక్కడి నుంచి దాదాపు 200, 300 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 4, 5 గంటలలో మీరైతే వారణాసికి చేరుకోవచ్చు. అదేవిధంగా వారణాసి నుంచి అయోధ్యకి అయితే చేరవచ్చు. మీరు మంచిగా శ్రీరాములు వారి దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా వెళ్ళిన వారు తప్పకుండా వారణాసి కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుంది. అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల దైవ దేవాలయాలు ఏదైతే ఉంటుందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఆల్రెడీ యూపీకి వెళ్తున్నారు కాబట్టి వెళ్ళి అన్ని దర్శనాలు చేసుకొని వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా తృప్తిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చూడలేము ఇలాంటి దేవాలయాలు. అదేవిధంగా ఇలాంటి మహాకుంభమేళ ఏదైతే ఈ సందర్భం ఉంటుందో మళ్ళీ మనం చూడలేము కాబట్టి తప్పకుండా వెళ్ళి వాటన్నిటిని కూడా దర్శించుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ మనం ఫైనల్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఏదైతే మహాకుంభమేళ అటువంటి యూపీ ప్రదేశం ఏదైతే ఉందో ఇప్పుడున్న సమయంలో చాలా అంటే చాలా చలి తీవ్రత ఎక్కువ ఉంది. చాలా అంటే దాదాపు 5-7 డిగ్రీల వ్యవధిలో కూడా మనకు అక్కడైతే చలి ఉష్ణోగ్రత ఉంది కాబట్టి సో వెళ్ళేవారు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అదేవిధంగా అక్కడ ఉష్ణోగ్రతకు తట్టుకునేలా మీరైతే వ్యవహరించుకునేటట్టు ప్రయత్నం చేయండి. ఇక ఫైనల్గా మాట్లాడుకుంటే అక్కడ ఏదైతే ఈ మహాకుంభమేళ జరగటువంటి స్థలం ఉందో యూపీ గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా వరకు తీసుకున్నారు. అదేవిధంగా అక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి టెంట్లు కానీ లేకపోతే అక్కడ మనం స్టే చేయాల్సిన ఏదైనా ఫుడ్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళైతే చాలా వరకు అయితే వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్తులు కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా యూపీ గవర్నమెంట్ కూడా తీసుకోవడం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇదండి మొత్తానికి మహాకుంభమేళ ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి అయితే సో మనం ఆల్మోస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మనం ఇంకా దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదే అండి మహాకుంభమేళకు సంబంధించిన ఒక అంశం. ఎలా వెళ్ళాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మాకు సంబంధించిన ఆధారం ప్రకారం అయితే మేము చెప్పే ప్రయత్నం చేసాం. మరొక అంశంతో మహాకుంభమేళ గురించి మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంకో చాలామందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇది ఈ వీడియో అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తాను మన ఛానల్ కీప్ రాకింగ్.